నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యం. అమెరికాలో అడుగడుగునా నిరంకుశత్వమే కనిపిస్తోంది. ప్రజాస్వామ్యానికి అగ్రగాములమని గర్వించే అమెరికా నేడు అడుగడుగునా నిరంకుశత్వానికి వేదికవుతోంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్నట్టుగా అరాచకం ఇప్పుడు అమెరికా పాలనకు కేంద్ర బిందువవుతోంది. సొంత ప్రజలే నేడు విలవిల్లాడిపోతున్నారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ సొంత పార్టీ కార్యకర్తలపైకి, ప్రతిపక్ష నేతలపైకి ఫెడరల్ బలగాలను ట్రంప్ ఉసిగొల్పుతున్నాడు. స్థానిక ప్రభుత్వాల అధికారాలను పక్కన పెట్టి ఫెడరల్ ఆధిపత్యం చెలరేగిపోతోంది. ఇదంతా చేస్తూ అంతా నా ఇష్టం అంటున్నాడు ట్రంప్. ఇలాంటి పరిస్థితుల్లో అసలు అమెరికాలో ప్రజాస్వామ్యం అన్న మాట ఇంకెక్కడా? ప్రజాస్వామ్య పాఠాలు చెప్పే దేశం అమెరికా అసలు రంగు బయటపడుతోంది. ఇతర దేశాలపై వేలెత్తి చూపి స్వేచ్ఛ హక్కులు, మానవ హక్కుల బోధలు చేసే దేశం అమెరికా ఇప్పుడు తన నలుపు చూసుకుంటే చాలన్నట్టుగా సీన్ మారిపోతోంది. జాతి వివక్ష, వర్ణ వివక్ష, పోలీస్ దౌర్జన్యాలు ఇప్పుడు అమెరికా సమాజాన్ని ముక్కలుగా చేస్తున్నాయి. ఇతర దేశాలపై ఒత్తిడి పెంచుతున్న ట్రంప్ దేశీయంగా తనకు అడ్డం వస్తే ఇక అంతే సంగతులు అంటున్నాడు. ద్వంద్వ వైఖరితో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ నినదించారు. నగరంలో ఫెడరల్ బలగాలను మోహరించినందుకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు ఒకే తాటిపైకొచ్చారు, నిరసనలు తెలిపారు. చేతిలో ప్లకార్డులు, నినాదాలతో రాజధాని వీధులు దద్దరిల్లిపోయాయి. ట్రంప్ వెంటనే గద్దె దిగాలంటూ నిరసనలు మిన్నంటాయి. వాషింగ్టన్ కు ట్రంప్ నుంచి స్వేచ్ఛ కావాలని, నిరంకుశత్వాన్ని ఎదుర్కొందాము అంటూ నినాదాలతో రాజధాని వీధులు ప్రతిధ్వనించాయి. అణగదొక్కాలను చూస్తే అగ్గిపిడుగులవుతామంటూ ప్రదర్శనకారులు మండిపడ్డారు. గత నెలలో వాషింగ్టన్లో నేరాలు విపరీతంగా పెరిగాయని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంటూ ఫెడరల్ బలగాలను రాజధానికి పంపించామంటోంది. అయితే ఇదంతా శుద్ధ అబద్ధమని డెమోక్రాట్లు మండిపడుతున్నారు. వాషింగ్టన్లో జరిగిన ఈ నిరసన ఒక సాధారణ ఆందోళన కాదు. ఇది స్వేచ్ఛ కోసం, ప్రజాస్వామ్యం కోసం, స్థానిక హక్కుల కోసం సాగిన ఉద్యమంగా చూడాలి. మరి ట్రంప్ వెనక్కి తగ్గుతారా లేదా అన్నది చూడాలి. సొంత ప్రజలే వీధుల్లోకొచ్చి నిరసనలు చేస్తున్నారు. దీంతో ప్రతిపక్ష నేతల పైకి, డెమోక్రాట్ల పైకి ఫెడరల్ బలగాలను ట్రంప్ పంపించడంతో వివాదం రాజుకుంటోంది. స్థానిక ప్రభుత్వాల అధికారాలకు కోత పెడుతూ పోలీసు వ్యవస్థ పైన ఫెడరల్ ఆధిపత్యం చూపిస్తుండటంతో డెమోక్రాట్లు విరుచుకుపడుతున్నారు. ప్రజాస్వామ్య హక్కులను తుంగలో తొక్కుతావా ట్రంప్ అంటూ నిప్పులు కురిపిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రజాస్వామ్యానికి తాము బ్రాండ్ అంబాసిడర్లమని చెప్పుకున్న అగ్రదేశం ముసుగు రట్టవుతోంది. స్థానిక ప్రజలే ప్రజాస్వామ్యం ఎక్కడా అంటూ గళం విప్పుతుంటే ఇక అమెరికా గురించి వేరే చెప్పుకోవడానికి ఏముంటుంది? ప్రజాస్వామ్యం అంటే కేవలం మాటలకే పరిమితం కాదు. ప్రజల స్వేచ్ఛను గౌరవించడం, స్థానిక ప్రభుత్వ హక్కులను కాపాడటం, భిన్నాభిప్రాయాలను సహించటమేనని వేరే చెప్పక్కర్లేదు. అయితే అమెరికా నేడు ఈ విలువలన్నింటికీ తిలోదకాలిస్తోంది.